కానిస్టేబుల్ లేదండి మీకు రూల్ లేదు, మీకు పెట్టడానికి వీలు లేదు అన్నప్పుడు ఎట్లా ఉంటది మానసికంగా? అవును. ఒక అవును. స్ట్రేచర్‌ని అనుభవించినటువంటి వాళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది. అయితే హ్మ్. మానసికంగా సిద్ధపడాలి. వీటిని కోర్టులో యేసుకునేటప్పుడు ఈళ్ళు జేయాల్సిన తెలివైన పనేంటంటే, ఏ పుస్తకాలు చదువుకుంటామో పర్మిషన్ ఇవ్వమని అడిగి పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవాలక్కడ. హ్మ్. హ్మ్. అప్పుడు కాస్త అవతలకి డైవర్ట్ అవుతదనమాట సైకలాజికల్‌గా. హ్మ్. అవును. హ్మ్. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయంలో ఏం జరిగి ఉంటది అంటే విచారణకి ఆహ్, కోసమో లేదంటే కస్టడీ పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నారు. ఒక హైడ్రామా నడుస్తుందా లోపల అనేది? ఇందులో ఇద్దరు డ్రామా ఉండాలి. ఒకటి 'పిఎస్ఆర్ ఆంజనేయులే' డ్రామా చేయొచ్చు. ఎట్లాగా? తన అనారోగ్యం అన్నటువంటి విషయాన్ని చెప్పడం ద్వారా బ్రేక్ చేశారు. ఇప్పుడు కోర్ట్‌లో మళ్ళీ వాళ్ళేం జేయాలి? ఆయనకి అనారోగ్యం కారణంగా మేము చేయలేకపోయాము. మళ్ళీ జేస్తాము అని అడగాలి. అదిగో ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంకేంది విచారించేది, అందులో ఆల్రెడీ మీరు ఆధారాలు తీసేసుకున్నారు గదా! అని కోర్ట్ ఇంకోసారి అందులో కోర్ట్ ఒకసారి ఇచ్చాక మరోసారి ఇవ్వదు సాధారణంగా. హ్మ్. ఇప్పుడు దాన్ని ఆపడం కోసం అంటే వాళ్ళ విచారణ తప్పించుకోవడం కోసం ఆయన జేయాలి. కానీ హ్మ్. కనబడుతున్నది రాసిన సాక్షి వార్త పరంగా చూస్తే ఒక రకంగా ఉంది. ఈనాడు జ్యోతి వార్త పరంగా చూస్తే ఇంకో రకంగా ఉంది. అవును. ఈ అవును. రెండిట్లో హ్మ్. ఏంటంటే సాక్షి రాయడమేమో ఆయన నాకేం పర్లేదు తీసుకెళ్ళండి నేను మీకు కోఆపరేట్ చేస్తానంటే వద్దన్నారని సాక్షి రాసింది. వాళ్ళ అవును. లాయర్ హ్మ్. చెప్పుకొచ్చారు. వీళ్ళిద్దరు హ్మ్. ఏం రాస్తున్నారు? ఆయనకి బాగాలేదని చెప్పి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి